తులారాశి వారికి శుక్రవారం ఒక వార్త మీ ఆలోచన విధానాన్ని మార్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. డబ్బు విషయంలో ఉపశమనం వస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశం, వ్యాపారంలో ప్రయోజనకరమైన పరిచయం, కుటుంబంలో ఆనందకరమైన సమాచారం, ఇలా జీవితంలోని ముఖ్యమైన రంగాలలో ఒకదాని తర్వాత ఒకటి అనుకూల సంకేతాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి, దుర్గామాత అనుగ్రహంతో మీరు ఊహించని సమయంలో ఒక మంచి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి అది ఏ విషయంలో మీకు వస్తుంది? ఈరోజు మీ రాశి ఫలం ఏంటో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా ఈ రాశి వారందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. తులారాశి వారికి ఆగస్టు 28వ తేదీన శ్రావణ మాసం శుక్రవారం ఎలా ఉండబోతోంది? ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి రంగం ఏది? ఎక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి? ఎక్కడ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శుక్రవారం తులారాశికి ప్రత్యేకమైన రోజు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపద, సౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఆలోచనలు ముందుకు వస్తాయి. అలాగే దుర్గామాత కృపతో మీలో ఉన్నటువంటి సందేహాన్ని తొలగించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటటువంటి ధైర్యం మీకు రావచ్చు. ఈరోజు ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్, కెరియర్ గ్రోత్, బిజినెస్ డెవలప్మెంట్ మరియు పర్సనల్ రిలేషన్షిప్స్ వంటి అంశాలలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కనిపించే రోజని చెప్పచ్చు. అయితే తులారాశి వారికి ఈరోజు అదృష్టం ఒక్కటే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం కూడా ఫలితాలను మార్చే అంశంగా ఉంటుందని చెప్పచ్చండి. మరి ఈ రోజున పంచాంగ వివరాలను కనుక మనం క్షుణ్ణంగా చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 28వ తేదీ 2026వ సంవత్సరం శుక్రవారం అవుతోంది. తిథి పౌర్ణమి ఉదయం 9:48 వరకు ఉండి ఆ తర్వాత భాగ్యమి తిథి ప్రారంభమవుతుందండి. శతభిష నక్షత్రం రాత్రి 2:15 వరకు ఉంటుంది. ఆ తరువాత పూర్వభాద్ర నక్షత్రం వస్తుందండి. అమృత గడియలు రాత్రి 7:43 నుంచి 9:23 వరకు, వర్జం ఉదయం 9:44 నుంచి 11:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. చంద్రుడు కుంభరాశిలో సంచారం కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వర్జం, దుర్ముహూర్త సమయాలను పరిగణలోకి తీసుకోండి. రాత్రి 7:43 నుంచి 9:23 వరకు ఉన్న అమృత గడియల్లో శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే సమయంగా మీరు పరిగణించుకోవచ్చు. మరి రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలు చూసుకుంటే రావాల్సిన డబ్బు పైన ఒక క్లారిటీ, చాలా కాలంగా ఎవరో ఒకరి దగ్గర నుంచి రావాల్సినటువంటి పేమెంట్స్ లేదా పెండింగ్ బకాయిల గురించి తులారాశి వారికి ఈ రోజున స్పష్టమైన సమాచారం అందుతుంది. పేమెంట్ కన్ఫర్మేషన్ లేదా రిలీజ్ గురించి వార్త వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపాదనకు కొత్త మార్గం ఏర్పడుతుంది. మీ ప్రధాన ఆదాయంతో పాటుగా మరో ఆదాయ మార్గాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న వారికి ఈరోజు ఒక ఉపయోగకరమైనటువంటి ఆలోచన వస్తుంది. మీ స్కిల్స్ లేదా ఎక్స్పీరియన్స్ను మానిటైజ్ చేయడం ద్వారా భవిష్యత్తులో అడిషనల్ ఇన్కమ్ అనేది ఏర్పడే అవకాశం ఈ రాశికి కనిపిస్తోంది. అలాగే ఇన్వెస్ట్మెంట్లో ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి ప్రపోజల్స్ అందుతాయి. వెంటనే నిర్ణయం తీసుకోకుండా రిస్క్ అసెస్మెంట్, అలాగే రిటర్న్స్, పొటెన్షియల్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ను పూర్తిగా ఈ రాశి వారు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఖర్చు ఒక దిశగా పెరగవచ్చు. ఇంటికి సంబంధించిన వస్తువులు, ప్రయాణాలు లేదా వ్యక్తిగత అవసరం పైన ఊహించని ఖర్చులు అయితే వస్తాయి. అయితే ముందుగా బడ్జెట్ను మీరు కనుక నిర్ణయించుకుంటే ఆర్థిక ఒత్తిడికి లోను కాకుండా మీరు నిర్వహించగలుగుతారు. భవిష్యత్తు కోసం మంచి ఫైనాన్షియల్ డెసిషన్ ఈ రోజున మీరు తీసుకునేటటువంటి చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రోజున సేవింగ్స్, ఇన్సూరెన్స్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్న వారికి ప్లానింగ్ చేయడానికి కూడా మంచి సమయం కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి చూసుకుంటే ఉద్యోగ వ్యాపార పరంగా మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో మీరు ఇచ్చేటటువంటి ఒక సజెషన్ లేదా ఐడియాను పై అధికారులు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకాలంగా మీలో ఉన్న సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రదర్శించే అవకాశం రావచ్చు. అలాగే ఇంటర్వ్యూలో మంచి అవకాశం లభిస్తుంది. జాబ్ సీకర్స్కు కూడా ఒక కొత్త ఇంటర్వ్యూ కాల్స్ లేదా గతంలో పంపిన అప్లికేషన్ గురించి రెస్పాన్స్ అనేది రావచ్చు. ముఖ్యంగా మీకు సరిపడే పొజిషన్ కోసం ప్రయత్నిస్తే మొత్తంగా ఫలితం మెరుగ్గా ఉంటుందండి. బిజినెస్లో నెగోషియేషన్స్ చేసుకుంటారు. విజయవంతంగా వ్యాపారులు క్లయింట్ లేదా సప్లయర్తో డీల్స్ మాట్లాడే సమయంలో మీ నెగోషియేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయని చెప్పచ్చు. మీరు ఊహించిన దానికంటే మెరుగైన టర్మ్స్కు ఒప్పందం కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త మార్కెట్ పైన ఆలోచన ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వారికి కొత్త ఏరియా, ప్రోడక్ట్ లేదా కస్టమర్ సెగ్మెంట్ గురించి ఆలోచనలు వస్తాయి. వెంటనే పెద్ద పెట్టుబడి పెట్టకుండా ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేయండి.
అలాగే ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా బలపడుతుందని చెప్పొచ్చు. మీ కెరియర్‌కు భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి ఒక పరిచయం ఈరోజు ఏర్పడుతుంది. ఇప్పుడు సాధారణ పరిచయంలా కనిపించిన తరువాత అది కెరియర్ ఆపర్చునిటీ లేదా బిజినెస్ కనెక్షన్‌గా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చండి. మరి ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలను కనుక మనం చూసుకుంటే ఈ రాశి వారికి రొటీన్‌లో క్రమం అవసరం పడుతుందండి. ఈరోజు పనులు ఎక్కువగా ఉన్నా కూడా భోజనం, విశ్రాంతి సమయాలను మీరు వాయిదా వేయకండి. రెగ్యులర్ రొటీన్ మీ ఎనర్జీని స్థిరంగా ఉంచుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒత్తిడిని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచించడం వలన మెంటల్ ఫ్యాటిగ్యూ అనేది పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పని ముందుగా పూర్తి చేసి తర్వాత మిగతా విషయాల జోలికి వెళ్ళండి. శరీరానికి తగిన కదలికల అవసరమండి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధ్య మధ్యలో లేచి కొద్దిసేపు నడవటం, శరీరాన్ని స్ట్రెచ్ చేయటం అలవాటు చేసుకోండి. అలాగే నిద్రపైన దృష్టి పెట్టండి. లేట్ నైట్ స్క్రీన్ యూసేజ్ లేదా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే తగ్గించుకోవటం చాలా మంచిది. నిద్ర నాణ్యత తగ్గితే మరుసటి రోజు కాన్సన్ట్రేషన్ కూడా ప్రభావితం అవుతుంది. అలాగే పాత సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎక్కువైతే వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్య నిపుణుడి యొక్క సలహా తీసుకోవటం ఈ రాశి వారికి మంచిదిగా ఉంటుందండి. మరి ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా మనం చూసుకుంటే సంబంధంలో ఉన్న ఆనందకరమైన మార్పులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన లేదా ప్రేమికుల మధ్య కొంతకాలంగా ఉన్న చిన్న అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది. కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటం ద్వారా సంబంధంలో నమ్మకం అనేది ఈ రాశి వారికి పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే సింగిల్స్కు ఆసక్తికరమైన పరిచయాలు ఉంటాయి. సింగిల్గా ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి ఒక స్నేహితుడు లేదా పరిచయస్తుడు ద్వారా కొత్త వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఈ పరిచయం వెంటనే ప్రేమగా మారాల్సిన అవసరం లేదు. ముందుగా వ్యక్తిని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి. మరి ఫ్యామిలీ రిలేటెడ్గా కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబంలో మ్యారేజ్, ఫంక్షన్ లేదా ఒక ముఖ్యమైన శుభకార్యానికి సంబంధించిన చర్చలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి విషయంలో మీకు కొంత కదలికలు రావచ్చండి. కుటుంబ సభ్యుడి విజయం ఉంటుంది. మీ కుటుంబంలోని ఒక వ్యక్తి సాధించిన విజయం లేదా మంచి వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వారికి మరింత ధైర్యాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రాశి విద్యార్థులకి కనుక చూసుకుంటే పరీక్షలకు ఉపయోగపడే రోజు. పరీక్షలు దగ్గర పడుతున్న విద్యార్థులకు ఈరోజు చదివిన విషయం గుర్తుండిపోయే విధంగా ఫోకస్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యమైన చాప్టర్స్ను ముందుగా మీరు రివిజన్ అనేది చేసుకోవాలి. అలాగే కెరియర్ డైరెక్షన్ పైన క్లారిటీ వస్తుంది. ఏ కోర్స్ ఎంచుకోవాలి, ఏ కెరియర్ ఫీల్డ్లో వెళ్ళాలి అనే విషయం మీకు అయోమయంగా ఉన్న వారికి ఒక టీచర్, మెంటర్ లేదా కుటుంబ సభ్యుడి సలహా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ రాశి మహిళలకు కనుక మనం చూసుకుంటే సొంత ప్రతిభకు కొత్త అవకాశం అనేది కనిపిస్తుంది. తమకు ఉన్న కుకింగ్, అలాగే టీచింగ్, డిజైనింగ్, క్రాఫ్ట్ లేదా డిజిటల్ స్కిల్స్ ద్వారా ఏదైనా చేయాలనుకుంటున్న మహిళలకు కొత్త ఆపర్చునిటీ అనేది రావచ్చు. చిన్నగా మొదలుపెట్టిన పని భవిష్యత్తులో ఆదాయంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ప్లానింగ్లో చురుకుదనం అనేది ఉంటుంది. ఇంటి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే మహిళలు ఈ రోజున సేవింగ్స్, బడ్జెట్ మరియు ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు మనం చూసుకుంటే లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం భక్తితో ప్రార్థించండి. అలాగే దుర్గామాతను స్మరించుకోండి. ఓం దం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ముఖ్యమైన నిర్ణయాలలో ధైర్యం, స్పష్టత కలగాలని ప్రార్థన చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మీకు వీలైనంత మేరకు ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం లేదా ఉపయోగపడే వస్తువు దానం చేయటం చాలా మంచిది. దాన ధర్మం ద్వారా సేవాభావాన్ని పెంచుకోవడం శుభప్రదంగా మనం భావించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు 28 శుక్రవారం ఆర్థికంగా ఒక స్పష్టత, ఉద్యోగ వ్యాపార రంగాలలో కొత్త పరిచయాలు, కుటుంబంలో ఆనందకరమైన పరిణామం తీసుకువచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీకు గుర్తుండాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయండి. డబ్బు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చినటువంటి ప్రొఫెషనల్ ఆపర్చునిటీని మీరు చిన్న చూపు చూడటం అనేది మంచిది కాదు. కుటుంబం నుంచి వచ్చే మంచి వార్తను హృదయపూర్వకంగా స్వీకరించడం మంచిది. ముఖ్యంగా రాత్రి 7:43 నుంచి 9:23 వరకు ఉన్న అమృత గడియలు మీరు ఉపయోగించుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం, దుర్గామాత ఆశీస్సులతో తులారాశి వారి జీవితంలో సంపద, విజయం, ఆరోగ్యం,
కుటుంబ సంతోషం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ మరియు పర్సనల్ గ్రోత్కు సంబంధించిన జ్యోతిష్య విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ తులారాశి కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోండి. శుభం భవతు.